హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. సో నేను చాలా కామెంట్స్ చూస్తున్నాను మన వీడియోస్లో. చాలామంది మన నాలాంటి గృహిణులు అయితే ఇన్స్పైర్ అవుతున్నారు. ఇది చాలా మంచి విషయం. ఇన్స్పైర్ అవ్వండి, ఇంకా చదవండి, ఉన్నత స్థానంలోకి ఎదగండి, కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్లో ఉంచండి, మీకంటూ గౌరవ ప్రతిష్టలు పొందండి. కాకపోతే ఇంకా కొంతమంది ఏమడుగుతున్నారంటే, ఇన్స్పైర్ అయిన వాళ్ళు, మోటివేట్ అయిన వాళ్ళు ఓకే, కొంతమందికి పాపం మోటివేషన్ అనేది డీవియేట్ అవుతుందట. అంటే కొద్దిసేపే చదవాలనిపించడం, మళ్ళీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి, పిల్లల్ని చూసి, ఇంట్లో పనిని చూసి అలసిపోయి మోటివేషన్ తగ్గిపోయి చదవాలని ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుందట. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ని సాధించే వరకు డీమోటివేట్ అవ్వద్దు. మీ దగ్గర ఉన్న సమయాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. మీ ఇంటికి, మీ పిల్లలకి అంత టైం కేటాయించిన తర్వాత ఉన్న టైంలోనే చదువుకోవడానికి వీలు చేసుకోండి. ఇంకా మోటివేషన్ వస్తలేదు అంటే మీరు ఒక్కసారి కళ్ళు మూసుకున్న ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించండి. అంటే మనకి ఇంత క్వాలిఫికేషన్ ఉండి ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఎంత హేళన చేస్తారు. నేను కూడా చాలా మానసిక క్షోభను అనుభవించిన తర్వాతనే ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత నాకు సక్సెస్ వచ్చింది. నేను కూడా చాలా చాలా ఫేస్ చేశాను రియల్ లైఫ్లో. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, పిల్లలు పెరిగారు కదా, ఏదైనా జాబ్ చేయొచ్చు కదా, పాప 5th క్లాస్ చదువుతుంది, బాబా 3rd క్లాస్ చదువుతున్నాడు, ఏదైనా ప్రైవేట్లో జాబ్ చేస్తే ఏమైతే చిన్నగా పెద్ద చేయొచ్చు కదా, ఎందుకు ఖాళీగా ఉంటున్నావు అంటే నిజంగా మైండ్ ఎంత అప్సెట్ అయ్యో తెలుసా. మనం పడే కష్టం ఎవరు గుర్తించరు, బట్ బయటికి మాత్రం మనం ఖాళీగా ఉంటున్నాం అనుకుంటారు. కానీ నిజానికి నేను ఎప్పుడు ఖాళీగా లేను. ఉన్నామా మనం ఇంట్లో పని అని, ఆ పని, ఈ పని, ఏదో ఒకటి అసలు చేస్తూనే ఉంటాం. కానీ మనం చేసే పనులకి విలువ లేదు. ఎప్పుడు విలువ వస్తుంది? మనకు ఒక జాబ్ వస్తేనే మనల్ని అసలు మనుషులుగా గుర్తించేటువంటి సమాజంలో ఇప్పుడు ఉన్నాం. అంటే నిజానికి గృహిణి సేవలు అనేది వెలకట్టలేనిది. మన ఆర్థిక శాస్త్రంలో చూసుకుంటే కూడా అన్నింటికి అంతిమ వస్తువు కూడా వెలగట్టలేనిది ఏదైనా ఉందంటే గృహిణి సేవలు. గృహిణి సేవలకు మనం వెలగడతామా? జాతీయ ఆదాయంలో గృహిణి సేవల్ని పరిగణించము. అసలు ఎంత చేసినా మన సేవలు చాలా చాలా తక్కువ. అయినప్పటికీ మనం ఖాళీగా ఉంటున్నామని చాలామంది అంటారు. మనం హోమ్ మేకర్స్గా ఉన్నంత మాత్రాన ఎటువంటి డిప్రెషన్లకు పోవాల్సిన అవసరం లేదు. హోమ్ మేకర్ అనేది చాలా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో అంత పెద్ద రెస్పాన్సిబిలిటీని మెయింటైన్ చేస్తూ పక్కన ఇంకొక జాబ్ కూడా మనం అడిషనల్గా సాధించుకుంటే, ఒక హోమ్ మేకర్ అయి ఉండి ఇంటిని సర్దుకుంటూ ఒక జాబ్ కొట్టింది అంటే ఒక్కసారి అర్థం చేసుకుని మన లెవెల్ ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే సరైన క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు ఒక 5-6 ఇయర్స్ వేస్ట్ అయినా పర్లేదు, పిల్లల కోసం కేటాయించండి. పిల్లల బాల్యం మళ్ళీ కోల్పోతే రాదు. అంటే చాలామంది ఇప్పుడు నన్ను అంటారు 10 ఇయర్స్ వేస్ట్ చేసినావు అంటే, నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి 10 సంవత్సరాల తర్వాత సెటిల్ అయినా ఇదేదో ముందే సెటిల్ అయితే బాగుండు అనిపిస్తుంది. కానీ పిల్లల బాల్యం అయితే నిజంగా మనం మిస్ అవుతాం. సో ఇప్పుడు పిల్లలు పెరిగారు కాబట్టి హాయిగా మనం జాబ్ చేసుకోవచ్చు. కొంచెం ముందు వెనుక అయితే ముందు మొత్తానికి జాబ్ కొట్టినామా లేదా, ఇంకా జాబ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం బెటర్ పొజిషన్లోనే ఉన్నట్టు. సో ఎప్పటికప్పుడు మీరు పాజిటివ్గా ఉంటూ మీకు జరిగిన అవమానాలు, హేళనలు గుర్తు చేసుకుంటూ వాటిని ఓవర్కమ్ చేయడానికి, ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో వాళ్ళకి అయ్యో అనవసరంగా ఏమైనా ఇట్లా అన్నా అనేలా చేసుకోవడానికి, మీరు ఒక ఉన్నత పొజిషన్లో ఉండడానికి నిరంతరం కష్టపడుతూనే ఉండండి. కష్టం ఎప్పటికీ వేస్ట్గా పోదు. మన కష్టమే మనల్ని కాపాడుతుంది. కష్టే ఫలి అన్నారు. అంటే మీరు చదివిన చదువుకు ఇమ్మీడియట్గా రిజల్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే మీకన్నా ఎక్కువ చదివే వాళ్ళు ఉండొచ్చు. ఎప్పుడైతే మీ కష్టాన్ని తగిన గుర్తింపు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మంచి జాబ్లో మీరు సెటిల్ అవుతారు. చిన్న జాబే వస్తలేదు, పెద్ద జాబ్ ఎట్లా వస్తుందని కూడా డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు చిన్న జాబ్ కాదేమో, పెద్ద జాబే రాస్తుందేమో. సో పాజిటివ్గా ఉంటూ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి, ఎక్కడ ఆపకండి. ఓకేనా? హ్యాపీ లెర్నింగ్ అండి, అండ్ కీప్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. Thank you for watching this video. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.